చిన్నప్పుడు రామారావు గారిని చిన్నపిల్లని చేసి మోసం చేసినట్టు ప్రజలందరినీ మోసం చేయడానికి మళ్ళీ వచ్చారు మీరు. నేను నెత్తినూరు పుట్టుకుని చెప్పింది అదే కదరా బాబు, మీరు మోసపోతారు, ఇది క్లాస్ వారు. ఒక పక్క పిఠాపురంలో నగర బహిష్కరణలో విలేజ్ చేయగలట, ఇక్కడేమో దళితులు పోలీసులు సెదగొట్టినమాట. వీటిలేమి మాట్లాడరా బాబు అంటే అదేంటి గంజాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారంటే ఓ ఆర్ని మరి చెంతమైన 90 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇంకో ఆయన ఉన్నాడు, ఎవరైనా పేరేంటి మన వీరయ్య చౌదరికి అయితే ఈయన హెలికాప్టర్ వేసుకుని మరి వెళ్ళిపోయింది లోకేష్ గారు. 25 కేజీల పేజీలో మొద్దలేట ఆయన. అంటే నేను అంటుంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయి ఆయన సుభాష్ అండి, వాసంశెట్టి సుభాష్ గారి మీద ఎన్ని 33 కేసులు ఉన్నాయి. మరి ఏంటి చేయాలి? ఈ లెక్కన అందరిని పెట్టి చెదకోటి వీళ్ళు సినిమా వాళ్ళందరూ మొత్త పదార్థాలు గంజాయిలు చేతరం అని చెప్పి వీళ్ళందరూ నార్కోటిక్ పిలిచి కాదు వీళ్ళు విక్టిమ్స్ అంట, వీళ్ళేమో తాగి బాధపడుతున్నారు కానీ రీహాబుల్లో కూర్చోపెట్టాలి, పైపచ్చి చెప్పింది నిజం వీళ్ళు తాగలేదని పోలీసు వెళ్ళి మారతపల్లి పట్టుకెళ్తారు. మామూలు అయితే చెదకొడతారు SC ST వాళ్ళని. దీనికే కదా ఆయన క్లాస్ వారు అన్నాడు. మరి ఇక్కడ పోలీసు వాళ్ళు వీళ్ళందరినీ చెదకొట్టుకు వెళ్ళిపోతే అయ్యయ్య ఇవాళ ఏబీ వెంకటేశ్వరరావు గారు వచ్చి ప్రవచనాలు, అమ్మమ్మ మా పోలీసు వాళ్ళు చేసిన తప్పే, అలా డైరెక్టర్ ట్రైనింగ్ అయిందని ఫస్ట్ టైం లోపల ఉన్న పోలీసు అలా చూడాలి అగ్ని అన్నట్టు. నేను ఇవాళ పోలీసు అని ఆయన జ్ఞాపకం వచ్చింది. ధన్యవాదాలు సార్, చాలా మంచి మాట చెప్పారు, చాలా కృతజ్ఞతలు. మీ కెరియర్లో బెస్ట్ అచీవ్మెంట్ అవార్డు ఈ రోజు మీకు రావాలి ఎవరైనా ఇస్తే. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పోయిన కూడా దేనికి ఏది గంజాయి వాళ్ళ దగ్గరికి వెళ్తారా? మరి దాని పూర్వపరాలు తెలుసుకోండా. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఒకటి, దాంట్లో దరిద్రాంతుడు వాళ్ళేమో రౌడీల కింద మారిపోండి, రౌడీల కింద గొంజల్ని వీళ్ళ దగ్గర పట్టుకుని వాళ్ళ దగ్గర పట్టుకున్న ఆ ఏరియాకి పేరు ఇచ్చేస్తారు వాళ్ళు. దాన్ని బట్టి వీళ్ళు యాక్షన్ ఉంటుంది. అక్కడ తీసుకెళ్ళి కొడితే పని అయిపోతే అందరూ వాళ్ళే కదా. చోరపట్టం అంటే దొంగలు. మరి అక్కడ చదువుకున్నాడు ఉన్నాడు ఏమున్నాడు, చోరపట్టం ఎమ్మెల్యేలు ఉంటాడు గెలుస్తాడు, కానీ చోరపట్టం అంతా దొంగలు. అలా మాడితే ఎలా ఉంటుంది? అలాగే ఆ ఊర్లో ఆ తెనాల దగ్గర ఆ పేరు ఏంటంటే ఆ ఊరి పేరు ఐతనగర్ ఏదో ఉంది. ఐతనగర్ అంటే అదే ముద్రేసేసి పోవడం అంట. ఆయన ఏంటి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు చేస్తే తప్పు చేస్తే శిక్షించడానికి న్యాయస్థానంలో ఉన్నాయి. మీరు రూపాయి కాలేట మరి చెత్త కొట్టేస్తారు, ఎందుకంటే వీళ్ళు SC ST వాళ్ళు వీళ్ళైతే ఎవడో రాడని. ఇది మాట్లాడితే అది వదిలేస్తారు. మరింత మేము అది తెరి అది ఇది అంటే మరి ఇదే మాట మళ్ళీ మన మాట్లాడుతున్నాం. మాకు ఇక్కడ ఆకుల మురళి గారు ఉన్నా, ఏఎస్ కలెక్టర్ గారు ఉన్నారు. ఇదే రాంగ్ రూట్లో వస్తున్న పోలీసు అయినా వాడిని పట్టుకుని తగరాలు పడుతున్నాడు నన్ను తిట్టి కొట్టినంత పని చేస్తే ఇదే మురళి గారు ఆయన తీసుకెళ్ళి కంప్లైంట్ ఇస్తే కుర్రాన్ని ఆ ఎస్ఐ గారిని సస్పెండ్ చేశారు. ఢిల్లీలో ఒక ఐజీ గారు ఇలాగే తేడాగా ప్రవర్తిస్తే అతనికి సస్పెండ్ ఉద్యోగం తీసేశారు, రిటైర్మెంట్ తీసుకోవడం ఇవ్వడం మానేశారు. ఇది పోలీసుల మీద ఎవరైనా చూమూట కేసు పెడితే గౌరవ న్యాయస్థానం 12వ తారీఖు తెరుచుకుంటుంది. చూమూట కింద కేసు తీసుకుంటాడు, ఉద్యోగాలు ఉండే వాడికి తెలుసా ఏమనుకుంటారు వ్యవస్థ అంటే. ఆ మానవుడు రాసిన రాజ్యాంగం అంటే అది దానికి ఒక పవర్ ఉంది, దానికి ఒక ఇది ఉంది. అని తమ్మ ఆడేసింది కాబట్టి మీకు అర్థం పని నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలమ్మా. హోంమంత్రి గౌరవ హోంమంత్రి మా మానవుడు ఇక్కడ సజ్జనార్ గారు ఉన్నారు, 2 చేతులు దండం పెట్టాలి ఆయనకు కూడా. ఒక విషయం చెప్తాం, రాజశేఖర గారి గవర్నమెంట్లో కేసీఆర్ గవర్నమెంట్లో ఒక ఆడపిల్ల పట్ల చేసిన దాష్టికానికి ప్రభుత్వం వ్యవస్థ అంటే పోలీస్ వ్యవస్థ సమన్వయంతో ఒక సూపర్లేటివ్ డిస్క్రిప్షన్ ఆ స్థాయి కలిగిన వ్యక్తికి ఇస్తే ఆయన చేసిన అవుట్కమ్ లో సమాజం అంతా ఆయన నిలవాలా, ఇలా సెల్యూట్ పెడతాం ఆయనకి. ఈ పని అది చేయమని దమ్ముంటే ఇది చేయమను. వాళ్ళు ఏం చేశారో చెప్పమంటే ఒక్కడి మీద లింగ్ మనం కేసు ఉంది, కేసులు ఎస్టాబ్లిష్ చేయరు, ఏం జరుగుతుందో చెప్పరు. దీనికి ప్రభుత్వానికి కాంట్రాక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేయాలా? ఎక్కడైతే తెచ్చి ఇచ్చేస్తారు, ఎవరు ఇచ్చేస్తారు? ఎవరు చేయాల్సిన పని ఉంది, వాళ్ళే పెట్టుకున్నారు. ఇదే న్యాయస్థానం వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షలు విధించినప్పుడు తప్పు చేశారండి ప్రజా బౌలీలు చెప్పండి, అప్పుడు చెప్పండి వింటారు. ఇది ఈ ప్రభుత్వం యొక్క సామర్థ్యం. ఈ కేసుల్లో ఇలా గత ప్రభుత్వంలో ఈ జరిగినప్పుడు వీళ్ళు పక్కదారి పెట్టించారు. ఇవి మేము పెట్టిన కేసులు, ఇవి ఎస్టాబ్లిష్ అయ్యి గౌరవ న్యాయస్థానం కన్విన్స్ చేసాం. కోర్టులకు వెళ్తారు, న్యాయస్థానం ఎవరో పగడి కబుర్లు చెప్పారు, వీడు చెప్పిన మాటలు ఆడు చెప్పిన మాటలు పట్టుకొచ్చి నా నెత్తికి ఎందుకు వేస్తారా, ఇది సేమ్ అదే కదా, కట్టు పేస్ట్ కేసులే కదరా, తిట్టుకుంటూ వెళ్తుంది గౌరవ హైకోర్టు. మళ్ళీ ఇక్కడ విజయసాయిరెడ్డి చెప్పాడండి అలాగే రాజకేష్ రెడ్డి గారికి 100 కోట్లు ఇచ్చింది, ఈడీ వచ్చింది సార్ అని ఈడి పెద్ద తప్పేలా ఛానల్లో హెడ్డింగ్లు ఈ డైపర్ గారి గంటల డిస్కషన్లో వారిని ఈడీ ఎందుకు వచ్చింది, ఆడికాడికి పర్సనల్ ట్రాన్సాక్షన్లో ఒకరు కూడా చేబోతులు ఇచ్చుకున్నారు, క్యాష్ ఇవ్వడం తప్పు, దాన్ని పట్టుకొని పిలక వహిస్తారు ఆడికి. ఇదేమన్నా జింక్ కంపెనీలోను లేదంటే NSTLలోను అట్లను షేర్స్కి వెళ్ళే ఉన్నట్టు గవర్నమెంట్ లిక్కర్ పాలసీ తీసుకుని ఆ లిక్కర్ పాలసీకి పబ్లిక్ యాక్షన్కి వెళ్తే రాజకేష్ రెడ్డి గారు 100 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు జరిగాయి, ఆ లాభాలు జరిగాయి అంటే దాని మీద కేసు అంటే మనం మాట్లాడతాం. దీని మళ్ళీ నిన్న క్యాబినెట్ డిస్కషన్ అట చంద్రబాబు గారు, ఏం నన్ను అరెస్ట్ చేసినట్టు జగన్మోహన్ అరెస్ట్ చేస్తాను అనుకుంటున్నారో మేము అలా చేయమని ఎవరన్నా చంద్రబాబు కాదు మీకు నేను చెప్పేటప్పుడు కాదు, వీళ్ళు ఎంప్లాయీస్కునే చెప్తున్నా సార్. మిమ్మల్ని స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన అరెస్ట్ చేసిన ఉదంతం ఏంటంటే GST కౌన్సిల్ ఒక ఇష్యూని ఫ్లేరప్ చేసింది. ఎప్పుడైతే GST వైలేషన్స్ జరిగాయో దాన్ని ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కి అన్వయించారు. ఇన్కమ్ ట్యాక్స్ వెనక పట్టుకుంటే ఈడీ ఓడేమో డిజిటెక్ ఆస్తులు సీజ్ చేసాడు. ఇక్కడ జరిగిన పరిణామాల్లో ముందుకి వెనక్కి వెళ్తే
స్కిల్ డెవలప్మెంట్ కాన్స్టిట్యూట్ కాకమునుపు తీసుకున్న నిర్ణయం ఎవరిదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి బాధ్యత, అది మిమ్మల్ని. మీరు లోతురగానే ప్రాణాలు తెగించి పెట్టుకుంటే ఆయన కూడా బాధించింది ఏంటంటే 17A వర్తించి 17A వర్తించదని ఆవేశం చెప్తారు. కానీ ఈ కేసుకి చంద్రబాబు గారికి సంబంధం లేదని, కానీ ఈ కేసులో దీని క్రెడెన్షియల్స్ ఇవి, ఈ అవకతవకలు జరగలేదని కానీ ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలేదు, చెప్పలేము. దానికే గౌరవ చంద్రచూడ్ గారు ఆయనకి చెప్పింది కూడా, యూ వాంట్ మీ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ కేస్ ఆర్ మెరిట్ సార్, మెర్సీకే బెయిల్ వచ్చింది, మీకు ఆరోగ్యం పోలేదని. ఇప్పటిదానికి ఆ తల తక్కువ లాయర్ కానీ కాకుండా ఎవరో చెట్టు కింద ప్లేయర్ పెట్టుకున్నా 3-4 రోజుల్లో మీకు ఆరోగ్య పరిస్థితుల్లో బెయిల్ వచ్చింది సార్ ఇమీడియట్ గా. అంచేత స్ట్రాటజీలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే, ఈ బుర్ర తక్కువ పేపర్లో రాసిన వార్త ఏంటంటే ఎక్స్‌చెక్కర్‌కి 1,09,000 కోట్లు ఎంత దగ్గర లెక్కర్ వలన ఆదాయం వచ్చింది. అందులో 95,000 కోట్లు ఫ్రాడ్ అయిపోయిందా అంటే, చెరువు తక్కువ మేళాలను రాసుకునే దిక్కుమాల వార్తలకి ఎంత అర్థం ఉంటుందో మీ ప్రభుత్వం కూడా అలాగే ప్రవర్తిస్తుంది అన్నది బాధాకరమైన విషయం. సార్ ఒక 10% 20 లేదా 30% వైలేషన్ ఏంటంటే మాట్లాడతారు సార్. 1,09,000 కోట్లు 95,000 కోట్లు అంటే ఎంత పర్సెంటేజ్ సార్? మోర్ దాన్ 90% ఏకంగా అన్యాక్రాంతం అయిపోద్దా? రాష్ట్ర ఆదాయం వనరే ఒక లెక్కర్, ఒక పెట్రోలియం ప్రొడక్ట్స్, ఒక నెక్స్ట్ ఏంటి మున్సిపల్ శాఖ, 2 స్టాంప్స్ అండ్ డ్యూటీ, 4ది కరెంటు స్టాంప్, ఇది ఆర్టీఎల్ వ్యవస్థ 6ది. సో వీటిలన్నిటి ఛార్జీలు రాష్ట్ర ఖజానాకు వస్తున్నప్పుడు జిఎస్టీ విషయాల్లో అట్లనే మనం ఎంత ప్యాథటిక్ రిజర్వేషన్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. నిన్న కూడా లడాఖ్తో పోటీపడి 2,000 కోట్ల మైనస్లో ఉన్నాం. జీడిపి ఎలా ఉందో తెలుసు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జగన్మోహన్ డైల్లో 21% దగ్గర ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. దేశం అంతా 18.3 ఉన్నప్పుడు. అందుకే మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్లో బిజినెస్ నెంబర్ 1 వచ్చింది. ఇవేమి మీరు అంటారు? జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ వల్ల మాకు రాలేదు, చదువుకొని సస్తే ఎవరి వల్ల రాలేదు కదా, మీకు తెచ్చే సామర్థ్యం దావో చెల్లారు. కనీసం లాస్ట్ టైం మా చింతకాయ పచ్చడి వచ్చింది. ఇప్పుడు ప్రవచనాలు చెప్తున్నాడు, డబుల్ స్టాండర్డ్ చూడండి. చింతకాయ పచ్చడి పరకాల ప్రభాకర్ గారు, కొత్తిమీర కారంగా ఉంటుంది సార్ మాకు తెలుసు, ఏడు చెప్పారు తెలుసా సార్ మీరు? ఈవీఎంలో ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. ఒక పండుగ పాయసం వార్త, ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి అక్రమాలకి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇటుపక్క ఈవీఎంలు అంటే వాళ్ళకి అన్యాయం జరిగింది, ఈ పక్క ఇటుపక్క అది ఇంట్లో రంగస్థలం సినిమా పెట్టుకుని ఒక పాట ఉంటుంది, ఆ గట్టున ఉంటావు ఈ గట్టున ఉంటావు పాట పెట్టుకుంటావు, వాటికి అర్థం వస్తుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఇటుపక్క మాట్లాడుతుంది అట్లీస్ట్ మా జయప్రకాష్ నారాయణకైనా ఎలక్షన్స్ ముందు మర్తకాయ ఇచ్చినట్టు అలాగైనా మాట్లాడితే బాగుంటుంది. ఆయనకంటే కొలవద్దు, మీకు ఆ బాధ కూడా లేదు కదా, అంతే కదా. మరి ఎందుకు దిక్కుమాల ప్రవచనాలు? మాడిన మాటకి ఒక శాంక్చుటీ ఉండాలా, జస్టిఫికేషన్ ఉండాలా? 2 పక్కన ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతున్నాయి. పెద్ద పెద్ద వ్యవస్థలే ఎలక్షన్ కమిషన్కి డెమో ఇస్తే నాకు దిక్కు దేమని లేదు. పాప ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్ళారు కదా, వెళ్తారు గంగల మూలకేసి, లేకపోతే మొన్న రేపు కుంభమేళకి వెళ్తే పని అయిపోద్ది. వాళ్ళకి అలాగే చెప్తారు, చూడండి తిరుపతి లడ్లు అయిపోయింది, కాకినాడ పెట్టుకుని పొంతులంతా మొత్తం తిరిగేస్తే ప్రక్షాళన అయిపోయిందట. మరి అదే కింద స్టాంప్ పెట్టి చచ్చిపోయినప్పుడు మరి ప్రక్షాళించక్కర్లేదా? సింహాచలాన్ని ప్రక్షాళించక్కర్లేదా? చందనోత్సవం అనేది అప్పుడు చూచి మర్చిపోతారు. ఈ కర్ణాటక జెండా బెచ్చగాలు ఎక్కడ ఉన్నారు ఒకసారి కనుక్కో, పావుకోళ్ళు వేసి తిరుగుతుంటారు కదా, గొడుగోడు మళ్ళీ ఇలా దగ్గర అన్ని సరస్వతాలు వదిలేసాం. ఎండపడదానికి గొడుగు, ఏసీ కారులో తిరుగుతాడు, ఫ్లైట్లో వస్తాడు మళ్ళీ ఎక్కడికి పిలిస్తే. లేకపోతే చిన్న జీరులకు ఛాలెంజ్ చేసి రియల్ ఎస్టేట్ సంపాదన ఉంది, ఇలాగే బతుకుతుందని చెప్పండి. మా చిన్నప్పటి నుంచి తెలుసు, ఓపెనింగ్ వస్తే ₹1,00,000, ఇవన్నీ స్టాండర్డ్ రేట్లు. వీళ్ళ గురించి మనం మాట్లాడకూడదు, మన కర్మ కాకపోతే